కూలోళ్ళు పనులు లేకపోతే ఎలా బతికేద్దరు? పనులు లేవా? మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? ఇసుక బాగా కట్టడి చేశారు, బాగానే జరుగుతుందని చెప్పన్నారు. ఇంతవరకు జరిగినాయి, ఇక్కడ ఆగినాయి. ఇప్పుడు 3 రోజులు బట్టి పని బాగా ఆగిపోయింది. ఎందుకు ఆగిందంట? మరి ఎందుకు ఆగిందని మనం ఏడు చేసింది? ఇసుక లేదు గిసుక లేదు అంటారు మేతులు ఇక్కడికి వెళ్తే. మరి మేమేం చేస్తాం? మరి కూలోడు ఎలా బతుకుతాడు? ఆ. ఇసుక దొరుకుతుంది, అసలు ఫ్రీగా దొరుకుతుందని చెప్పన్నారు. ఫ్రీగా దొరికింది మరి చెప్పాలా? పనుల నుంచి చెప్పరేడు మేతులు. మరి అంతే. సరే, అమరావతి ఇక్కడ రాజధాని స్టార్ట్ చేశారు, దానివల్ల పనులు ఎక్కువ వస్తుంది చెప్పంటారు. మీరేమో పనులు దొరకట్లేదు అంటున్నారు. వచ్చింది 3 రోజులు మట్టుగా బాగా ఆడింది. ఇక్కడ కానీ 3 రోజులు పట్టాను తుంగంత పని. అల్లాడేస్తారు కూలోళ్ళు ఎలాగ బతుకుతారు? పని ఉంటే కదా, నీ పనికి వస్తే కదా మనం కష్టపడతాము. పని లేదు మీరు డబ్బులు ఇస్తారా? మరి అది ఎలాగ ఉంది? మరి ఏడు చెప్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పనులు బాగానే ఉన్నాయా, లేకపోతే ఇప్పుడే బాగాలేవా? 3 రోజులు బట్టి పని ఆగింది. 3 రోజులు బట్టి 3 రోజులు బట్టి. సరే, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇంతవరకు పరిపాలన బాగుంది. 3 రోజులు బట్టి పరిపాలన మారింది. 3 రోజుల్లో పరిపాలన మారిపోయింది. ఈ రోజు చూడు సెంటర్ బాగా లాక్కంటుంది. ఇన్నాళ్ళు సెంటర్ లాగేసేది. కూలోడు ఎలా బతుకుతాడు?